వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు మాఘ పౌర్ణమి రోజు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. అసలు మాఘమాసం నేను ఎందుకు చేస్తాను, నా చిన్నతనం నుంచి చేసే అలవాటు ఉందండి నాకు మాఘమాసం. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఊరంతా కలిసి మాఘస్నానాలకు వెళ్ళేవాళ్ళు అనమాట. చిన్నతనంలో బాగా ఇష్టం కదా అలా వెళ్ళటం. అందుకు కనుక వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట. అయితే మా అత్త, మా రెండో మేనత్త మొన్న చెప్తున్నారనమాట, తులసి ఇప్పుడు కనీసం శివరాత్రి రోజు ఎవరైనా మాఘస్నానానికి వెళ్దాం రండి అని పిలిస్తే కూడా రావట్లేదు, తోడన్నా కనీసం రండి అంటే కూడా ఎవ్వరు రావటానికి ఇష్టపడట్లేదు. అప్పుడు అసలు ఊరంతా వెళ్ళేవాళ్ళు కదా, ఒక పండగలాగా అంటున్నారు. నిజంగా పరమేశ్వరుడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకోవాలి చెప్పండి. మా టైంలో మాకు తెలియదు, మేము చిన్నతనంలో ఇలా చేస్తే మంచి జరుగుతుందని కానీ, ఇలా చేయటం వల్ల ఇదవుతుందని కానీ ఏమీ తెలియదు. ఏమిటో సరదా, అలా అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళాలి, చెయ్యాలి, అంతే. అలా తెలిసి తెలియని వయసులో పరమేశ్వరుడు ఆ లైన్లోకి ఆయన తీసుకెళ్ళినందుకు ఆయనకి ఎంత చెప్పినా కృతజ్ఞతలు తక్కువే. అయితే ఆ విషయం అట్లా పక్కకు పెడితే, మధ్యలో పిల్లలు అదంతా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఆపేశాను. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది గొప్ప కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో నేను చెప్పట్లేదండి. భగవంతుడి మీద ప్రతి ఒక్కరికి కూడా ఎంత మనం ఆతృత ఉంటే పరమేశ్వరుడి మీద, ఆయన మన వైపు అంత గట్టిగా ఆయన తీసుకుంటాడు అని చెప్పటానికి మాత్రమే నేను చెప్తున్నాను తప్పించి వేరే ఉద్దేశం నాకు లేదండి. అయితే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన గురించి చెప్పాలి. అదే ఈయన సహాయం చెయ్యకపోతే నేను చేసేదాన్ని కాదండి. ఎందుకంటే ఈ మాఘమాసానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పొద్దుటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు స్నానం చేయాలి, చల్లనీళ్ళ స్నానం చేయాలి, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, కింద పడుకోవాలి, ఒకటే పూట భోజనం చెయ్యాలి. ఇలాగా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను అంటే ఈయన సహకారం లేకపోతే నేను ఎలా చేయగలను చెప్పండి? చేయలేను. అందుకు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమేశ్వరుడికి ఈయన లాంటి భర్తను నాకు ఇచ్చినందుకు ఎన్నో కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన సహకారం లేకపోతే నేను చేసేదాన్ని కాదు, చేయలేను, అంతే. అది ఇంకొకటి విషయానికి వస్తే ఏమంటే, పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను హైదరాబాద్కు మేము ఫస్ట్ హౌసింగ్ బోర్డ్కి వచ్చామన్నమాట. హౌసింగ్ బోర్డ్కి వస్తే అక్కడేమో నీళ్ళు అస్సలు ఒక 20 నిమిషాలు మాత్రం వదులుతారండి ఒక రోజుకు. ఒక డ్రమ్ము నిండా పట్టుకోవాలి, చల్లగా ఉంటాయి అవి. డ్రమ్ములో పట్టుకున్న నీళ్ళు చాలా చల్లగా ఉండేటి. అయితే అప్పుడు నేను సూర్యనారాయణమూర్తికి అలవాటు ఉంది కదా, మాఘమాసం వచ్చినప్పుడు అలా అర్ఘ్యం ఇచ్చేసి చెప్పానన్నమాట నేను, స్వామి ఇంత చల్లటి నీళ్ళతో చేయటానికి శరీరంకి చాలా కష్టంగా ఉంది, మంచిగా ఒక ఇల్లు ఇచ్చావనుకో, ఆ ఇంట్లో నేను ఒక బోర్ వేసుకొని ఆ బోరు నీళ్ళతో నేను స్నానం చేసుకోగలుగుతాను తండ్రి అని చెప్పేసి అడిగాను. మీరు నమ్మరు, ఇప్పుడు నేనున్న ఇల్లు ఈ ఓనర్ వాళ్ళు, ఇది బ్రాహ్మిన్స్ ఇదండి. అయితే 3 సంవత్సరాలు అమ్మకానికి పెట్టారనమాట. ఎవరు చాలా బోల్డ్ అంతా అడగటం, మళ్ళీ వెనక్కి పోవటం, అలా ఉంటుండగా నాకు పేపర్లో యాడ్ వస్తే నేను చూసి ఇది కొనుక్కున్నాను అనమాట ఈ ఇల్లును. ఆ తర్వాత బోర్ నీళ్ళతో స్వామి నాకు అవకాశం ఇచ్చినట్లు నేను కూడా అలాగే కింద 5:30, 5:15, 6 ఆ ప్రాంతంలో వెళ్ళి పంప ఆన్ చేసుకొని స్నానం చేసి పైకి వచ్చి బట్టలు మార్చుకొని ఇంకా అదంతా ప్రాసెస్. సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం, తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇదంతా కూడా అలాగా అలవాటు అనమాట. అట్లానే చక్కగా అసలు భగవంతుడిని మనం ఏమీ కోరవసరం లేదు అని చెప్తారు. కానీ ధర్మబద్ధమైన కోరికలు కోరుకోవచ్చు. అంటే ఎట్లా? ఇప్పుడు నేను అడిగాను చూడండి, స్వామి నాకు ఇట్లాంటి అవకాశమే, ఇంత పెద్ద మహానగరంలో నేను ఆ చల్ల నీళ్ళతో స్నానం చేసుకోలేకపోతున్నా, పంపు ఇస్తే నేను చేసుకుంటా, అలా అడగొచ్చు, తప్పులేదు. కానీ పెద్దవి ఏవైతే ఉంటాయో అవి మనమేం అడగొద్దు, ఆయన మనకి ఇచ్చేస్తాడు. మనం ఒక చేస్తూ పోతూ ఉంటే ఆయన ఇచ్చేస్తాడు అనమాట. అలాగా పొద్దుటే లేచి ఇంకా పాలు పొంగించేసుకొని మాఘ పౌర్ణమి రోజు, ఈ మాఘమాసంలో 4 వారాలు కూడా ఆదివారాలు, రథసప్తమి, పౌర్ణమి ఇలా పాలు పొంగించుకొని కొంచెం పరమాన్నం చేస్తాం. పౌర్ణమి రోజైతే కేసరి చేస్తామండి. కేసరి, పంచామృతము, కొంచెం పరమాన్నము చేసి దేవుడికి పెడతాం. పెట్టేసి సత్యనారాయణ స్వామి పూజ చేస్తాం. మాకు ప్రతి పౌర్ణమికి చేసేటటువంటి అలవాటండి, ఇంట్లో చేస్తాం.
అలాగా కలశము అది పెట్టుకొని నవగ్రహ మంటపం అదంతా కూడా పెట్టుకుంటే ఏమిటంటే పౌరోహితుడు కంపల్సరీ రావాలి, మనమే చేయకూడదు. ఇలా ఊరికే మామూలుగా కథలు చదువుకొని అష్టోత్తరము, అధాంగ పూజ ఇదంతా కూడా ఉపచారాలు ఉంటాయి కదా, షోడశోపచారాలు అంతవరకు చేసుకోవచ్చండి మనం. అలాగా శ్రీరామాయణం వస్తూ ఉంటుంది కదా, అది గురువులందరూ చెప్తూ ఉన్నారు, చదువుతూ ఉంటాను అనమాట. నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పింది నేను కూడా పలుకుతూ అలా అలవాటు. ఇలాగా సాంస్క్రిట్ బుక్కే శ్రీరామాయణం, అలాగే అలవాటు అయిపోయింది. గత ఒక ఏమంటారు కరోనా అప్పటి నుంచి అండి, కరోనా అప్పటి నుంచి వాళ్ళు అక్కడ చదవటం అలవాటు చేశారు కదా, అప్పటి నుంచి తిరుమలలో చదువుతుంటారు కదా వాళ్ళు గురువులు, అప్పటి నుంచి మా గురువు గారు నువ్వు కూడా చదవే అంటే ఇంకా నేను అప్పటి నుంచి చదవటం అలవాటు చేసుకున్నాను అనమాట. ఇవి అంతకు మునిపే నా ఇంట్లో ఈ శ్రీరామాయణము, భాగవతము ఇవన్నీ కూడా ఉండిన్నాయి, అలా అలవాటు. అయితే మీరు నమ్మరు, తర్వాత ఆదిత్యను కూడా నాకు ఈయన గణపతి మహారాజు కూడా అలాగే ఇచ్చాడనమాట. గణపతి పూజ చేసుకున్నాను, అదంతా కూడా గణపతి పూజ రోజు దాంట్లో చెప్పాను నేను. అలాగా నాకు ఆదిత్యను కూడా ఇచ్చాడు. నాకు కాన్ఫిడెంట్, స్వామి ఇచ్చాడు కనుక ఏమీ అవ్వదు, వాడు ప్రీమెచ్యూర్ బేబీ అయినా సరే అని చెప్పని. అలాగే అప్పటి నుంచి కూడా ఏంటంటే అండి, నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటానంటే, ఏదైనా సరే మన పెద్దలు ఇది చెయ్యాలి అంటే ఎందుకు అని నేను క్వశ్చన్ వేయను, చేస్తాను. నేను నా శక్తి ఎంత ఉందో అంత చేస్తాను, నా శక్తి మేర, దాని శక్తి వంచన లేకుండా. ఎందుకు మనం చేస్తూ ఉంటే ఏమిటంటే అది ఎందుకు, అది చేయటం వలన ఏమిటి అనేది మనకు ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తులను మనకు తారసపడేలాగా చేసి దాని యొక్క విలువను మనకు తెలియపరుస్తాడు. నేను నమ్మింది అదే. ఇది కేసరి కోసం పెట్టింది చూడండి, నెయ్యి వేసి బాండీలో జీడిపప్పులు, కిస్మిస్లు అవి వేపుకున్న తర్వాత గోధుమ రవ్వే వాడాలండి సత్యనారాయణ స్వామికి, ఎరుపు రవ్వ కదా, అందుకోసం గోధుమ రవ్వ వేసి వేయించేసుకొని తర్వాత పాలు నీళ్ళు 1కి 3 పోయాలండి. 1 గ్లాసు రవ్వ వేస్తే 3 వేస్తే సరిపోతుంది, ఇంకా కొంచెం కావాలంటే ఇంకొక ½ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. 1 పాలు పోస్తాను, 2 నీళ్ళు పోస్తాను. పంచదార కూడా కొంచెం తక్కువగా, 1 గ్లాసు ఇప్పుడు రవ్వకు అనుకోండి 3/4 గ్లాసు పంచదార అలా వేస్తాను అనమాట. ఇది కేసరి పరమాన్నం. ఎలాగో పాలు పొంగించుకుంటాం కదా. ఇంకొక మాట చెప్తాను నేను, ఎప్పుడైనా సరే మనందరం కూడా పాలు కాస్తాం కదా పొద్దుట పూట, అప్పుడు ఏమిటంటే స్నానం చేసిన తర్వాతే పొయ్యి వెలిగించండి. ఎందుకంటే అగ్నిదేవుడు కదా ఆయన, మన ఇంకా ఆయనకి ఏమి ఇస్తాను చెప్పండి, ఆయన మనం రోజు కమ్మగా వంట తింటున్నామంటే అది అగ్నిదేవుడు పుణ్యమే కదా. అందుకు కనుక చక్కగా స్నానం చేసిన తర్వాత వెలిగించిన తర్వాత 2 అటుకులు, చిన్న బెల్లం ముక్క, కొంచెం నెయ్యి ఆయనకు ఇట్లా అగ్నికి సమర్పించేసి తర్వాత ఆ పాలు కాచేసి చక్కగా 1 గ్లాసు నిండా పాలు పక్కకు పెట్టేసేసుకోండి. ఆ తర్వాత కాఫీలు అవన్నీ కూడా తాగేసేయండి. ఎందుకంటే ఆ పాలు మనం భగవంతుడికి ఉపయోగించుకోవడానికి పనికొస్తాయి, అవసరం లేకపోతే మళ్ళీ మనమే వాడుకుంటాం కదా. అది కేసరి రెడీ అయిపోయింది. ఒకవైపు పాలు, ఒకవైపు అది, మళ్ళీ ఒకవైపు శ్రీరామాయణం, ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట నాది. రోజంతా కూడా అలాగే ఉంటుంది. అలా రోజు ఏమిటంటే బిజీ అలా పొద్దుట అలా ఒక్క నిమిషం టైం వేస్ట్ అయినా కూడా అయ్యో వేస్ట్ అయిపోయిందే అనిపించేటట్టుగా. అలాగే అన్నీ కూడా పరమేశ్వరుడు నాకు అసలు ఏది కూడా నేను అడగవలసినటువంటి అవసరం లేకుండానే ఆయన సమకూర్చి పెట్టాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, చిన్న కష్టాలు, ఇబ్బందులు అనేటివి అది మానవ సహజం కదండి, మనకు అలా వస్తాయి కదా. ఈరోజు పౌర్ణమి, సత్యనారాయణ స్వామి పూజ చేస్తాము. ప్రతి పౌర్ణానికి కూడా చేసుకోవచ్చండి. అంటే కలశపూర్వకంగా నవగ్రహ దేవతారాధన అదంతా కూడా అంటే అది ఖచ్చితంగా పురోహితుల ద్వారానే మనం చేసుకోవాలన్నమాట. నవగ్రహ దేవతలను అందరినీ ఆహ్వానం చేసి కలశం పెట్టుకొని అలా చేసుకునే పని అయితే మనం అలా చేసుకుంటే మంచిదే. కానీ ప్రతి నెలలో చేసుకోవటానికి అందరికీ వీలు పడదు కదా. అలా వీలు పడని వాళ్ళు ఇప్పుడు నేను ప్రతి నెల కూడా పౌర్ణమి ఇలా చేసుకుంటాను, ఇలా చేసుకోవచ్చు అని మన పెద్దలు చెప్పి ఉన్నారండి. చేసుకుంటే కూడా మంచి ఫలితమే ఉంటుంది. ఎందుకంటే నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అలా చేయటం మొదలుపెట్టిన తర్వాత చాలా బాగా అన్నీ మంచి జరుగుతుందనమాట. అందుకనుక అందరూ కూడా చేసుకోండి. పెద్దలందరూ చెప్పిన మాటను అందరం కూడా పాటిస్తే ఏమిటంటే దాని యొక్క విలువ మనకి ఏదో ఒక రోజు భగవంతుడు తెలియచెప్తాడనమాట. ఏ గొప్ప వ్యక్తో మనకు తారసపడి అలా చేస్తూ ఉంటే అది ఎందుకు ఏమి అనే రీజన్లు తెలిసిపోతాయి. ఇది అనమాట ఈరోజు పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి అనమాట. మాఘమాసంలో వచ్చిన పౌర్ణమి. దానికి ఇలాగా ముందుగా మనము పువ్వులు, దేవుడి ఫోటోలు అవన్నీ కూడా బాగా శుభ్రం చేసుకొని పూజ గది అదంతా కూడా స్వామికి ప్రసాదాలు
అలాగా కేసరి కంపల్సరీ అనమాట. పంచామృతము, కేసరి, పాలు, ఇవన్నీ పువ్వులు, పళ్ళు, ఆయనకు తాంబూలము, ఇదిగోండి వింజామర, ఇవి తాళాలు. నేను కొంచెం లాస్ట్లో భజన పాట, హారతి పాట పాడతాను, అందుకోసం ఇవి స్వామికి సిద్ధం చేసుకోవాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా. అదిగోండి స్వామికి వస్త్రము, నెక్స్ట్ వచ్చేసి యజ్ఞోపవీతము, ఒకటేమో గణపతికి, ఒకటి సత్యనారాయణ స్వామికి. ఇదిగో వీళ్ళ మూర్తులనేమో నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టుకొని వీళ్ళకు పూజ చేస్తాను. చూడండి అందరూ. మొట్టమొదటిసారిగా వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడికి పూజ చేసేసి సంకల్పము అదంతా కూడా చెప్పుకొని ఫస్ట్ ఆచమనం అదంతా కూడా చేసేసుకున్న తర్వాత వినాయకుడు మన దగ్గర ఏదైనా ఒక రూపు కానీ ఒక విగ్రహం కానీ ఉంటే పర్వాలేదు, ఫోటోలో ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఒక పసుపు వినాయకుడిని చేసేసుకొని పసుపు వినాయకుడికి మొట్టమొదటగా పూజ చేసి ఆ తర్వాత సత్యనారాయణ స్వాముల వారికి చేయాలి షోడశోపచార పూజ. ఇది ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత. మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైంది. అక్కడ నార్త్లో అయితే మహామాఘి అని చెప్పి చాలా విశేషంగా చేస్తారనమాట. పుష్య అమావాస్యనేమో మౌని అమావాస్య అని, ఈ పౌర్ణాన్నేమో మహామాఘి అని చాలా వైభవంగా చేస్తారు. కాశీ క్షేత్రంలో అయితే అటు అయోధ్య, కాశీ, ప్రయాగరాజు అందుకు విశేషంగా జనాలందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అది అందరూ కూడా ఈ చేతనైనంత వరకు, ఎంత చేత అయితే అంత, ఏమంటారంటే మా అమ్మ ఎప్పుడు అనేది, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టి పూజ చేయలేము కదా, మన శక్తి ఉన్నంత చేస్తాము, భక్తి ప్రధానం అంతే అని చెప్పి. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే పేపర్లో పంచాంగం ప్రతిరోజు కూడా మనకు న్యూస్ పేపర్లో వస్తుందన్నమాట పంచాంగము. అది మనం సంకల్పంలో చెప్పుకునేటప్పుడు ఏ రోజు ఏంటి అని చెప్పుకోవటం కోసమని నేను చూపిస్తున్నా. సత్యనారాయణ స్వాముల వారి వ్రతము విధానము అని ఒక బుక్ దొరుకుతుంది తెలుగులో. ఎవరిదైనా పర్లేదు, ఆల్మోస్ట్ అందరి ఒకలాగే ఉంటాయి. షోడశోపచార పూజ అదంతా కూడా, అధాంగ పూజలన్నీ కూడా, నామాలన్నీ కూడా అలాగా చక్కగా తెచ్చేసుకొని మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది. ఒకరు చదువుకుంటూ ఉంటాం, ఒకరు చేసుకుంటూ ఉంటాం. ఎక్కువ మట్టుకు ఏంటంటే ఇంటి యజమాని చేత చేపిస్తే మంచిది అని చెప్తారు. ఎందుకంటే ఆయన కష్టంతోనే కదా మనందరినీ పోషిస్తాడు. అందుకనక ఆయనే నైవేద్యం పెడితే మంచిది అని చెప్పింది. నేనైతే కొబ్బరికాయ కూడా ఈయన చేతే కొట్టిస్తానండి. ఈయన ఆఫీస్కి వెళ్ళే లోపే అన్ని పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయించుకొని ప్రతి నెల పౌర్ణమి రోజు ఏదో శక్తి ఉన్నంతకు, చేతనైనంతకు నేను చేత కొబ్బరికాయ కొట్టించి హారతి ఇప్పించి నేను ఆఫీస్కి పంపిస్తానంటే మీరు అర్థం చేసుకోండి. 8ంటికి ఆయన వెళ్ళాలి ఆఫీస్ కంటే ఇంకా నేను ఎన్ని గంటలకు లేచి ఉంటానని. ఆ ఒక్కరోజు మాత్రం కంపల్సరిగా. అందుకు మాఘమాసంలో పూజ ఇంకా ప్రొద్దుటే ఇంకా ఇలా రోజు ఏదో ఒకటి అసలు బోరు కొట్టడాలు, లేకపోతే ఏదో అంటారు చూడండి, అలా వేరేటివి మైండ్లోకి రావడాలు అలా ఏమీ ఉండదు. హాయిగా ఇదే సరిపోతుంది. అయితే పిల్లలు చక్కగా వంట వండి పెట్టేసుకోవడం అంటే ఇదే నా జీవితం అని మీరు అనొచ్చు. కానీ మనం పెడుతున్నామంటే మనకు ఎంత హ్యాపీ చెప్పండి. మన చేత్తో ఇంటిల్లిపాది తిని హాయిగా ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే అంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది మనకు. అందుకు మాఘ పౌర్ణమి రోజు ఇంకా స్వామికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆయనకి మొత్తం అక్షతలు చేతిలో పెట్టేసుకొని పళ్ళెంలో వదిలిపెట్టేయాలి. సర్వం శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి పాదార విందార్పణమస్తు అని చెప్పని అయిపోయిన తర్వాత మంగళహారతి. నిరంజన నీకు హారతి, శ్రీ లక్ష్మీ నారాయణ మనసు హారతి, శ్రీ లక్ష్మీ నారాయణ మంగళహారతి. పంచభూతములు 5 ప్రమిదలుగా చేసినాము, మించిపోయే గుణములన్నీ వంచి వత్తి వేసినాము. నిరాకార నిరంజన నీకు హారతి, శ్రీ లక్ష్మీ నారాయణ మనసు హారతి, శ్రీ లక్ష్మీ నారాయణ మంగళహారతి. కామక్రోధములు తీసి కైవత్తిగా వేసినాము, మించిపోయే గుణములన్నీ వంచి వత్తి వేసినాము. నిరాకార నిరంజన నీకు హారతి, శ్రీ లక్ష్మీ నారాయణ మనసు హారతి,
శ్రీలక్ష్మీనారాయణ మంగళహారతి. వరదదాస హృదయవాస పరమహారతి. ధరణి అన్నవరం సత్యనారాయణ మనసు హారతి. ధరణి అన్నవరం సత్యనారాయణ మంగళహారతి. నిరాకార నిరంజన నీకు హారతి. శ్రీలక్ష్మీనారాయణ మంగళహారతి. శ్రీలక్ష్మీనారాయణ మనసు హారతి. శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. ఇప్పటి వరకు అందరూ కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇలాగే చెయ్యాలని కాదు, ఎంత శక్తి ఉంటే అంత, ఎంత ఓపిక ఉంటే అంత భగవంతుడి దగ్గర ఒక 10 నిమిషాలు 24 గంటల్లో ఒక 10 నిమిషాలు భగవంతుడి పాదాల దగ్గర మనశ్శాంతిగా చేసుకోగలిగితే అదే చాలు. అంతే. ఎంత భక్తి, అన్ని శ్లోకాలే రావసరం లేదు, మంత్రాలే రావసరం లేదు. ఇలాగ చేసినా కూడా పరమేశ్వరుడు తృప్తి చెందుతాడు. మనకి ఎంత చేతవుతుందో ఆయనకు తెలుసు కనుక. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఈ అక్షతలు స్వామి పాదాల దగ్గర మనం ఇందాక పూజ చేశాం కదా. ఈ అక్షతలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత వేయించుకోవాలి, లేకపోతే ఇంకా మన హస్బెండ్ వైఫ్ ఇద్దరం కలిసి చేసుకున్నప్పుడు భర్త చేత వేయించుకోవాలన్నమాట.